డిప్యూటీ సీఎం గారి తాలూకా అని ఒక ట్విట్టర్లో పోస్ట్ పెట్టి, నీ నంబర్ ఇవ్వు, నేను గంటలో నువ్వు ఎక్కడున్నావో చెప్తాను, నీ యొక్క డీటెయిల్స్, నీ అడ్రస్, నీ పిన్తో సహా చెప్తానని చెప్పేసి అతను ఒక ట్విట్టర్లో పోస్ట్ చేస్తే, ఎవరో నంబర్ ఇస్తే ఆ నంబర్ని 2 నిమిషాల్లో ట్విట్టర్తో పిన్తో సహా, ఆ ఐడితో సహా పోస్ట్ చేశాడు. అతను ఫోన్ ట్యాపింగ్ ఎలా చేయగలుగుతున్నాడు? ఫోన్ నంబర్ని బట్టి ఫోన్ లొకేషన్ని ట్యాప్ చేయగలిగింది కేవలం సిఏ స్థాయి లెవెల్లో వాళ్ళు. ఎస్ఐ, కానిస్టేబుల్ లెవెల్ వాళ్ళకు కూడా పర్మిషన్ లేదు. సిఏ స్థాయి వాళ్ళు, డీజీపీ స్థాయి, ఆ స్థాయి లెవెల్లో వాళ్ళు మాత్రమే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి పర్మిషన్స్ ఉన్నాయి. అది కూడా ఎమర్జెన్సీలో చేయగలుగుతున్నప్పుడు ఒక వ్యక్తి ఆన్లైన్లోకి వచ్చి నీ నంబర్ చెప్పు, నువ్వు ఎక్కడున్నావో చెప్తాను అని చెప్పేసి దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఐడి పిన్తో సహా పంపిస్తున్నాడు అంటే కూటమి ప్రభుత్వంలో సంబంధించినటువంటి సాధారణ కార్యకర్తలు ఫోన్ ట్యాపింగ్ చేయగలుగుతున్నారు అంటే అర్థం. ఇదెందుకు? చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులో అక్కడ ఫోన్ ట్యాపింగ్, ఇప్పుడు ఫోన్లో మాట్లాడిందే కదా లీక్ అయింది. టీడీపీ వాళ్ళు, అప్పుడున్నటువంటి టీడీపీ వాళ్ళు ఏమన్నారు, మీరు ఫోన్ ట్యాపింగ్ చేయటం అనేది క్రైము, ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారని ఒక పెద్ద ఆర్గ్యుమెంట్స్ నడిచాయి. తెలంగాణ గవర్నమెంట్లో ఐఏఎస్ ఆఫీసర్ల స్థాయి వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఫోన్లో విన్నారు మొత్తం అని చెప్పేసి ఒక పెద్ద రచ్చ అయింది. అరే, అంత పెద్ద వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తేనే అది పెద్ద రచ్చ అయితే, ఒక చిన్న సోషల్ మీడియా కార్యకర్త డిప్యూటీ సీఎం గారి తాలూకా అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టి ఫోన్ ట్యాపింగ్ని చేసి ప్రూవ్ చేసి ట్విట్టర్లో పబ్లిక్లో పోస్ట్ చేశారంటే మా ప్రభుత్వం మీరేం చేస్తారనే కదా. ఇప్పుడు ఒక ఆడపిల్లల ఫోన్ నెంబర్ దొరికినప్పుడు ఆడపిల్లలు ఎక్కడున్నారు అనేది లొకేట్ చేయగలుగుతారు కదా. ఇంతమందిని కొట్టారు, ఇంతమందిని కిడ్నాప్ చేశారు, ఇంతమందిని కార్యకర్తల్ని వెంటబడి పట్టుకున్నారు, చాలామంది మీద దాడి చేశారు. ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది మీద దాడులు జరిగాయి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద. అంటే అర్థం ఏంటంటే, మీరు ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్లు ఇవన్నీ కూడా మీ చిన్న కార్యకర్తలు కూడా వాడుతున్నారు. ఆ ఫోన్ నెంబర్ దొరికితే సహా వాడిని పట్టేసుకున్నారు, ఎక్కడున్నారు పోయి దాడి చేసేస్తున్నారు. అదే కదా అర్థం. ఒక చిన్న సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఫోన్ ట్యాపింగ్ ఎలా చేయగలుగుతున్నాడు అనేది, ఇది చాలా పెద్ద క్రైము, చాలా పెద్ద ఇష్యూ ఇది. దీన్ని ఇంత సింపుల్గా మీరు ప్రభుత్వం తీసుకోకూడదు, యాక్షన్ తీసుకోవాలి.